అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. మీరంతా బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇక మన కథలోకి వెళ్ళిపోదాం. జ్ఞానోదయం నవల కల్పనాదేవి కలం పేరుతో గాయత్రీదేవి గారు రచించినటువంటి నవల. ఇది అప్పుడే 31వ భాగం అండి. ఇంకా ఎంతుంది అని మాత్రం దయించి అడగండి. మీతో పాటు నేను కూడా ఇప్పుడే చదువుతున్నాను. సరే, మరి స్వర్ణ రాధికని వెళ్ళగొట్టినందుకు పద్మ గురించి మాట్లాడుతోంది. కానీ నేను మాత్రం ఈ విషయాన్ని ఒప్పుకోనండి. ఏమీ తెలియని పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళు మొగుళ్ళతో ఉండడం ఎలా నేర్చుకుంటారు, పైగా ఇంత వయసులో? కానీ కథ మాత్రం ఉంది కదా. సరే, నేనైతే కథలోకి వెళ్తున్నాను. ఇలాంటి మనిషికి మనసు కూడానా? అసలు మనసు అంటే ఏమిటో, మంచితనం అంటే ఏమిటో, మానవత్వం అంటే ఏమిటో ఈవిడికెలా తెలుస్తాయి? స్వర్ణ, నీ పిచ్చి కానీ అధికారము, ఆడంబరము, డాబు, దర్పం, అహం, అతిశయం తప్ప ఈవిడికి ఏం తెలుసనని నీ ఉద్దేశం? మనిషిగా పుట్టడం గొప్ప కాదే, మనిషిగా బతకటం గొప్ప. మనిషి అనేవాడికి ఉండాల్సిన లక్షణం మమత, దయ, జాలి, వాత్సల్యం, కృతజ్ఞత. ఇందులో ఏ ఒక్కదానికి అర్థమైనా తెలియనంత గారాభంగా పెరిగింది పాపం. ఏదైనా తల్లిదండ్రులకు తెలిస్తే పిల్లలకు వారసత్వంగా వస్తాయి అంటారు. ఈవిడ గారికి తండ్రి తప్ప ఎవరున్నారు చెప్పు? ఉన్నా ఎవరు చెప్తే వింటుంది? తలపొగరు తప్ప అసలు అవతలి వాళ్ళను మనుషుల్లా చూస్తే కదా. తన సుఖము తప్ప కన్న కూతుర్ని కూడా ప్రేమించి మమతతో పెంచిందా ఏనాడైనా? మొగుడికి అనురాగం పంచి ఇచ్చిందా? సాటి మనిషి పట్ల జాలి, దయ, సానుభూతి చూపించిందా? మామగారు, అత్తగారు మర్యాద, గౌరవం అంటూ ఇచ్చిందా? ఆడపడుచుని చేరదీసిందా? ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతులను ఆదరించి అన్నం పెట్టిందా? అసలు అత్తింటి కోడలు ఎలా ఉండాలో తెలుసా అని. పెళ్ళి అనేది భర్త అనబడే మగవాడికి పక్క మీద పొల్లి సరస సల్లాపాలతోటి సరదాలు తీర్చుకోవడానికే అని నమ్మేటటువంటి ఒకానొక ఆడది మాత్రమే తృణీకార భావంతో ఏహ్యంగా పెట్టింది ముఖాన్ని పూర్ణిమ. ఒక్కొక్క మాట ఒక్కొక్క చెంపకాయలాగా తగిలి హృదయ నిర్భేద్యం చేసేస్తూ ఉన్నాయి పద్మకి. కన్నార్పడం మర్చిపోయిన దానిలాగా చూస్తూ వింటూ ఉండిపోయింది. పెద్ద కూతుర్ని, ఆమె వాగ్ధోరణిని సంభ్రమంగా చూడసాగారు ఆనందభూపతి. పూర్ణిమలో ఆ మార్పు ఎలా సాధ్యపడిందో మాత్రం ఆయనకు ఏమాత్రమూ అంతుపట్టలేదు. అక్కా, నువ్వేనా? నేనేమన్నా కలగంటున్నానా? విభ్రాంతిగా అడిగింది స్వర్ణ. నేనేనే. ఇవన్నీ నాకెలా తెలిసాయా అనా? తెలుస్తాయి స్వర్ణ. కాలం అనేది చాలా మహత్తరమైనది. ఇదిగో చూడు, మన కృష్ణుడు రాధ సహచర్యంలో తెలుసుకున్నటువంటి ప్రతి విషయాన్ని ఈ డైరీలో రాసుకుని భద్రంగా దాచుకునేవాడేమో. వాడి ఆఫీస్ కాగితాల బ్రీఫ్ కేసులో కనిపించింది. తీసి చదివాను. ఇంత వయస్సు వచ్చినా నాకే ఎలా ఉండాలో తెలియదు. నేను అత్తింటి కాపురం చేస్తేగా, కన్నబిడ్డను లాలిస్తే కదా, కట్టుకున్న భర్తను ఏనాడైనా ఆదరిస్తే కదా. ఇప్పుడు నేను పద్మని అన్న మాటలు అనుభవాలు కాదు, చదివి గ్రహించినవి మాత్రమే. నాకంటే చిన్నవాడైన కృష్ణ రాధ సహచర్యంలో ఎంతో నేర్చాడు, ఎన్నో గ్రహించాడు. పైగా వాడికి మనకి లేనటువంటి మహోత్తరమైనటువంటి సుగుణాలు కూడా ఉన్నాయి. అందుకే ఇంత తక్కువ సమయంలో ఎక్కువ పేరు, కీర్తి సంపాదించాడు. అందరూ వాడి కోసం ఏడ్చేవాళ్లే, వాడు బతకాలని కోరుకునేవాళ్లే, వాడిని క్షేమంగా, ఆరోగ్యంగా తమ కోసం పునర్జీవితుడిని చేయమని దైవాన్ని ప్రార్థించేవాళ్లే అంది డైరీని చూపిస్తూ. ఆ డైరీ స్వర్ణ తీసుకునేలోగానే వచ్చి గబాన లాక్కుని గుండెలకు హత్తుకుని పెన్నిది దొరికిన పేదలాగా కన్నీరు కారుస్తూ చదవసాగింది పద్మ. చదువుతున్న కొద్దీ పద్మ భర్త ప్రతి రాత్రి రాధతోటి శారీరకంగా క్రీడించాడో, మానసికంగా జీవించాడో, ఆంతర్యపరంగా ఆలోచించాడో, మనిషిగా ఎదిగి మహాత్ముడయ్యాడో, ఆశయాల సౌధాలు నిర్మించుకుంటూ శిఖరాగ్రాలకు పయనమయ్యాడో, పరోపకారమే పరమధర్మం అనే సత్యాన్ని ఎలా గ్రహించాడో, సమాజ శ్రేయస్సును, ప్రజాహితాన్ని, సాధు సజ్జనుల ఉపాధి కోసమని కాలాన్ని, శ్రమని పణం పెట్టుకోవాలనుకునే దృఢ సంకల్పంతో నడుం బిగించాడో, తనది అనేటటువంటి సంపదతో అన్నాతులకి అన్నం పెట్టాలనే అవిరామ కృషిని చేపట్టాడో, అర్థం కానంత అభ్యుదయ పథంలో సాగిపోవాలనుకునే మనిషిని. నేనెంత మూర్ఖురాల్ని, ఎంత పాపిష్టిదాన్ని, ఎంత కిరాతకురాల్ని అంటూ తలను నేలకేసి కొట్టుకోవడం ప్రారంభించింది పద్మ బావురుమని ఏడుస్తూ. పద్మా, ఏమిటిది? అదేమిటలా పిచ్చిదల్లా? ఏం జరిగింది అంటూ భూపాల భూపతి లేచి వచ్చి కూతురి భుజాలు పట్టి గట్టిగా ఆపాడు. చూడు నాన్న, కృష్ణ ఏం రాశాడో అంటూ డైరీ ఆయనకిచ్చింది. అది చదివి ఆయన కూడా ఏడుస్తూ ఉంటే ఆనందభూపతి తీసుకున్నారు.
ఆయన కళ్ళు శ్రావణ మేఘాలే అయ్యాయి. 20 రోజులు గతించిపోతూ ఉన్న కృష్ణ చైతన్య శరీరంలో ఏ మార్పు కనిపించడం లేదు. పగలంతా వెళ్ళకిలా ఉండనిచ్చి రాత్రి ఎడం వైపుకు ఒత్తిగిల్లేలా చేసి పడుకోబెడుతున్నారు. వేడినీటి గుడ్డతోటి శరీరం అంతా తుడిచి పౌడర్ వేసి దుప్పటి మాత్రం కప్పుతున్నారు. అండర్వేర్ తప్ప అన్నీ తీసేశారు. రాధా అనే మాట తప్ప మరింకేమీ వినిపించటం లేదు. కోమా అంటే కానే కాదు. నొప్పి బాధ తెలుస్తున్నాయి. నొసలు విరుస్తున్నాడు. చలనం మాత్రం లేదు. ఆ చైతన్యం అతనిలో రాధ వల్లే రావాలని తీర్మానించారు డాక్టర్లు. కానీ ఆమె ఎక్కడుందో ఎవరికి తెలుస్తుంది? పూర్ణ స్వర్ణ దేవుని మందిరానికి వెళ్ళి తల్లికి కృష్ణ దుస్థితిని చెప్పి బతికించమని ప్రార్థించారు. ఆవిడ కళ్ళు తెరవనే లేదు, చూడనే లేదు. భగవంతుని పాదాల దగ్గర కుంకుమను తెచ్చి కృష్ణ నుదుటన పెట్టుకున్నారు ఆశగా. శ్రీనివాస్ తన పనులు అన్నగారికి అప్పజెప్పి వస్తే రాజన్నమూర్తి గారికి అప్పగించి వచ్చాడు. స్వర్ణ పూర్ణ ఒకరి తర్వాత ఒకరుగా కనిపెట్టుకుని కూర్చుని ఉంటున్నారు. సుచిత్రాదేవి మాత్రం అక్కడే ఉండిపోయి చూస్తూ ఉండిపోయింది. మిగిలిన డాక్టర్లు వచ్చి చూసి ఆనంద భూపతికి ధైర్యం చెప్పి వెళ్తున్నారు. ఏనుగు లాంటి మనిషి పీనుగులాగా మారిపోయాడు కృష్ణ చైతన్య. మోక్ష ఉపవాసాలు చేస్తూ ఉంది. పూజలు చేస్తోంది కృష్ణను బతికించమని ప్రార్థిస్తూ. శేషమ్మ గారు వండి అందరినీ బతిమిలాడి తినిపిస్తూ అందరినీ కనిపెట్టుకుని చూస్తోంది. విజ్జి తండ్రి మంచం దగ్గర దిగాలుగా కూర్చుని చూస్తూ ఉండిపోయింది. దేవుడా, రాధపిన్నిని త్వరగా పంపు, డాడీని బతికించు అని దండం పెట్టుకుంటోంది. ఆనంద భూపతి కొడుకు జ్ఞాపకాలతోనే పొద్దుపుచ్చుతున్నారు. ఇంతమందిని ఇన్ని విధాల ఏడిపించి బాధపెట్టి రాధను వెళ్ళగొట్టి నేను సాధించింది మాత్రం ఏముంది? అందరి చేత మాటలు పడుతూ ఈ బతుకు బతకడం కన్నా చావటం నయం కదూ అనిపించింది. వెంటనే ఆమె కళ్ళు చుట్టూ చూశాయి. ఆనందభూపతి పక్కన స్లీపింగ్ పిల్స్ సీసా కనిపించింది. రోజు అవి 2 వేసుకుని మరీ పడుకుంటున్నారు ఆయన ఈ మధ్యన. వెంటనే దాన్ని తీసుకుని పక్క గదిలోనికి వెళ్ళి చేతిలోకి పిడిగెడు పిల్సుని తీసుకుని కళ్ళు మూసుకుని దైవాన్ని ప్రార్థించింది. తాతయ్య తాతయ్య, అమ్మ చచ్చిపోతోంది అని చెప్పింది విజ్జి ఆనందభూపతి చేతి మీద తట్టి పిలుస్తూ. ఏమిటమ్మా? నొసలు ముడివేశారు. మీ దగ్గర సీసా తీసి ఆ గదిలోకి వెళ్ళిపోయింది అని చెప్పింది రహస్యంగా చెవి దగ్గర. భూపాలం, నీ కూతురు చూడు ఏం చేస్తోందో అంటూ గట్టిగా కేక వేశారు. లేవాలని ప్రయత్నించి నీరసంతో కళ్ళు చీకట్లు కమ్మటంతో చప్పున తూలి పడబోతూ విజ్జిని పట్టుకుని ఆపుకున్నారు ఆనందభూపతి. ఆ కేకకు కునికిపాట్లు పడుతున్న భూపాల భూపతి తుళ్ళిపాటుతోటి లేచి విజ్జి చూపించిన గదిలోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళి నోటిలో పోసుకోబోతున్న పద్మ చేతి మీద గట్టిగా కుట్టాడు. గుప్పిట్లో పిల్సన్ని చెదిరి వెళ్ళి జల్లినట్టుగా కింద పడిపోయి నాన్న అంది హతాసురాలైపోతూ. రాక్షసి, చచ్చి ఎవరిని సాధిస్తావే? నువ్వు చస్తే కృష్ణ లేస్తాడా? రాధ వస్తుందా? చేసేదంతా చేసి దాన్ని గెంటి ఏం పాముకోవాలనుకున్నావో? చస్తే ఎలాగా? ఆ చంటి దాన్ని ఏం చేద్దామని? దానికి తండ్రిని లేకుండా చేసింది చాలక తల్లిని కూడా లేకుండా చేయాలన్నా? చేతనైతే రాధ ఎక్కడుందో కనుక్కుని తీసుకుని వచ్చి నీ భర్త ప్రాణాలను కాపాడుకో. అంతేగాని ఇటు నా కడుపులోనూ అటు ఆనంద కడుపులోనూ చిచ్చు పెట్టకే పాపిష్టిదానా. వద్దు వద్దు అని నెత్తి నోరు కొట్టుకుంటూ చెప్పాను, విన్నావా? చేజేతులారా అతగాన్ని చంపుకుని అందరినీ కంటికి కడివెడుగా ఏడిపిస్తున్నావు కదే. 20 రోజుల నుంచి మనుషులకు నిద్రాహారాలున్నాయా? చల్లగా నువ్వు చచ్చి దెయ్యమై పీకు తిండావా ఏమిటి? బతికుండి నువ్వు చేసిన నిర్వాకానికి చావలేక బతకలేక అఘోరిస్తూ ఉన్నావు. చచ్చి నువ్వు చేసే ఘనకార్యాలు ఏం మిగిలాయని అంటూ భూపాల భూపతి గట్టిగా కేకలు వేశాడు కూతుర్ని. రాధ ఎక్కడుందో తెలిస్తే కదా నాన్న నేనేం చేయను? ఇంత ముంచుకు వస్తుందని ఎవరనుకున్నారు? రాధ నుంచి విడదీసి ఆయన్ని నా ఒక్కదాని స్వంతం చేసుకోవాలని ఆశించానే క్రని. కృష్ణ ఏ ఒకానొక వ్యక్తికో పరిమితమై బతికేటటువంటి సామాన్యుడు కాదని అందరి చేత నివాళులు అందుకుంటూ అన్నాత్తుల్ని ఆదరించి ఉపాధి కల్పిస్తూ దేశాభ్యుదయం కోసం పాటుపడే మహోన్నతమైనటువంటి వ్యక్తి అవుతున్నాడని కలగన్నానా? కాంతా కౌగిళ్లలోనే కైవల్యం అనుకునే వ్యక్తి కామితార్థాలను ప్రసాదించి కల్పతరువుగా మారగలడని ఊహామాత్రంగా కూడా ఊహించలేకపోయాను. అమ్మాయిల పొందు తప్ప మరే ఇతర ప్రపంచం తెలియనంతగా తప్పించిపోయే మగవాడిని మానవాళి శ్రేయస్సు కోసమని మహనీయుడుగా రాధ మార్చేసిందని తెలియనంతటి గుడ్డిదాన్ని అయిపోయాను. రాధ తన కోసం అతని నుంచి ఏమీ ఆశించలేదు. కేవలం మనిషిగా జన్మిస్తే సరిపోదు, మహాత్ముడిగా
చరిత పుటల్లో నిలిచిపోయేటటువంటి చిరంజీవిగా మలచడం కోసమని మా ఇంటికి వచ్చినటువంటి దేవత అని గ్రహించలేని మందభాగ్యురాలను అయిపోయాను నాన్న. ఏం చేస్తే నా పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది అంటూ దోసిట్లో ముఖాన్ని దాచుకుని హృదయ విదారకంగా ఏడవసాగింది పద్మ. ఆమెలో పరివర్తన ప్రారంభమైందని అందరికీ అర్థమైంది ఆ క్షణాన. ఏమిటంకు చెల్ల ఏడుస్తోంది, కృష్ణకి ఎలా ఉంది అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ప్రశ్నించారు తోడళ్ళు శ్రీనివాస్, రాజేంద్రలు. చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో ఏడుస్తోంది. చేతులు కాలేక ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏముంది? రాధ వస్తే గానీ కృష్ణను బతికించలేమని డాక్టర్లు ఖచ్చితంగా చెప్పేశారు. రాధ ఎక్కడుందని తీసుకురాను అని తీరిగ్గా ఏడుస్తోంది. పంపించడం అయితే సునాయాసంగా పంపించేసింది. తిరిగి వెనక్కి తీసుకురావడం అంటే మాటరా? అయినా ఎక్కడుందని? అంకుల్, పోనీ ఓ పని చేస్తే? ఆయన మాటలు పూర్తి కాకుండానే అడిగాడు శ్రీనివాస్. అందరిలోనూ అతని ఆలోచన ఏమిటా అనే ఉత్సుకత తల ఎత్తింది. ఏమిటో చెప్పు నాయనా, నువ్వేం చెప్తే అది చేస్తాను అన్నాడు భూపతి. మీరు పేపర్లకి వాటికి ఫోన్ చేస్తే టీవీలలో వార్తల్లో ప్రచారం అయిపోతుంది. అప్పుడు తెలుస్తుంది చెల్లాయికి. నువ్వు బతిమిలాడుతూ రాధను వెనక్కి రమ్మని చెప్పాలి అని అడిగాడతను. చెప్పడం ఏంటన్నయ్య, అవసరమైతే కాలు పట్టుకోమన్నా నేను సిద్ధమే అంది ఉద్వేగంతో కంపించే కరచరణాలతోటి పద్మ. అయితే నేనా ఏర్పాటును చేస్తాను, నువ్వు సిద్ధంగా ఉండు అనేసి వెళ్ళిపోయాడు శ్రీనివాస్. రాజేంద్ర, సువర్ణలు ముఖాలను చూసుకున్నారు. చైతన్యవిహీనంగా పడి ఉన్నటువంటి కృష్ణ చైతన్యను రకరకాలుగా ఫోటోలు తీశారు. తండ్రి కోసమని బెంగడిల్లిపోయినటువంటి విజ్జిని, అన్నాహారాలు మర్చిపోయి పుత్రశోకంతో పరితపించిపోయే ఆనందభూపతిని, రాధను రమ్మని కోరుకునేటటువంటి ఆత్మీయులను ఫోటోలు తీశారు. తర్వాత పద్మ మీడియా ముందు చెప్పినదంతా రికార్డ్ చేసుకుని రకరకాల ప్రశ్నలు వేసి మరి అంతా రాసుకుని వెళ్లారు. రాధ కోసమని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తూ రోజులు లెక్కబెట్టసాగారు. అంతా పేపర్లలోనూ టీవీలలోనూ ఎక్కడ చూసినా రాధ ఫోటోలే వస్తూ ఉన్నాయి. మరో 10 రోజులు కాలప్రవాహంలో కొట్టుకుపోయాయి. కానీ ఫలితం మాత్రం కనిపించడం లేదు. రాధ జాడ తెలియలేదు. గ్రీష్మ ఋతువు ప్రభావంతో ఎండలు మండిపోతున్నాయి. జ్యేష్ఠమాసం గడిచి ఆషాఢమాసం వచ్చింది. ఇదేమిటన్నయ్యా, 10 రోజులు గడిచిపోయింది, కనీసం మనకు రాధ జాడ కూడా తెలియటం లేదే అంది పద్మ శ్రీనివాసుని ఇంకేం చేయమన్నావు అన్నట్టుగా చూస్తూ. నేనేం చేయను చెల్లాయి, మీ నాన్నగారు అన్నట్టు వెళ్ళగొట్టడం అంత సులువా, తిరిగి రప్పించడం అన్నాడు నిరాశగా చూస్తూ. మరి నన్నేం చేయమంటావు? నేనేం చేస్తే వస్తుందో రాధ, ఆ మార్గం నాకు చెప్పి పుణ్యం కట్టుకోండి అన్నయ్య అంది కన్నీళ్లతో చేతులు జోడిస్తూ పద్మ. అసలు నీ ముఖమే నాకు చూపించకపో అని శాసించాక ఎలా వస్తుందో వదినా? స్వర్ణ రోష కషాయత నేత్రాలతోటి ప్రశ్నించింది. రాధ కూడా మనిషే కదా పద్మ, ఆమె ఆత్మాభిమానం గాయపరిచి పంపించేశావు. కృష్ణ కోసం రావాలన్నా నీకు ముఖ్యం చూపించవద్దన్నావని రావటం లేదేమో అన్నాడు రాజన్న అంతలోనే నాలుగు ఖర్చుకుంటూ. అంటే అంటే రాధ ఎక్కడుందో నీకు తెలుసన్నమాట. రాజు, ప్లీజ్ సేవ్ మీ. నాకు చెప్పు, నా తల్లి ఎక్కడుందో నేనే వెళ్ళి తీసుకుని వస్తాను. ఇంకా ఈ దుఃఖభారాన్ని భరించే ఓపిక నాకు లేదు. ఇక్కడికి వారం రోజుల నుంచి మీ భార్యాభర్తలను గమనిస్తున్నాను. ఇద్దరూ రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. నా కృష్ణ ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న మీ ఇద్దరూ పెదవి కదపటం లేదు అంటే నాకేదో అనుమానంగా ఉంది. ప్లీజ్ రాజు, నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా అన్నారు ఆనందభూపతి లేచి వస్తూ నిలువెల్లా ఏదో ఆవహించినట్టుగా ఊగిపోతూ. మీరు కాదు మావయ్య, ఆ పని చేయవలసింది నేను అంటూ చివాన లేచి వెళ్ళి రాజన్న కాళ్ళను పట్టుకోబోయింది పద్మ. నా కాళ్ళు కాదు పద్మ, రాధ కాళ్ళను పట్టుకో, ప్రయోజనం ఉంటుంది అన్నాడు కాళ్ళు వెనక్కి లాక్కుని రాజన్న. అయితే చెప్పు, రాధ ఎక్కడుంది? పద్మ ఆత్రంగా ప్రశ్నించింది. ఇంకా దాచి లాభం లేదు రాజు, చెప్పేయండి అంది స్వర్ణ. చెప్పడం కాదు, చూపిస్తాను రా అన్నాడు గంభీరంగా కారు తాళాన్ని తీసుకుని. ఒక్క క్షణం ఉండు, మీతో నేను వస్తాను అన్నారు ఆనందభూపతి. మీరెందుకు నాన్న? దారిలో మీరు ఫెయింట్ అయిపోతే ప్రమాదం కదూ. స్వర్ణ ఆపాలని ప్రయత్నించింది. రాణి స్వర్ణ, ఆయన రావటమే మంచిది. నా ప్రార్థనను మన్నించలేకపోయినా ఆయన శాసనానికైనా తల వంచుతుంది రాధ అంది పద్మ. పద్మ రాజేంద్రలతో పాటు వెళ్ళి గోవిందు కారులో కూర్చున్నారు ఆనందభూపతి. అంతా చూస్తూ ఉండగా కారు రాకెట్ లాగా ముందుకు దూసుకుపోయింది. రాధని చేతులారా దిగవిడిచి వచ్చినటువంటి తనే మళ్ళీ తీసుకురావటానికి వెళ్ళటం గోవిందుకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఆ క్షణంలో
కారు రాఘవేంద్ర భూపతి ప్యాలెస్ పోర్టుకోలోనికి వెళ్ళి ఆగింది. పద్మ, ఆనంద భూపతులు ఆశ్చర్యంగా చూస్తూ దిగి అతనితోటి లోపలికి వెళ్ళారు. గీతామకరందాన్ని చదువుకుంటున్న రాఘవేంద్ర భూపతి తన గదిలోనికి వచ్చిన మామా కోడళ్లను చూసి ఏమిటి సంగతి అన్నట్టుగా మనవణ్ణి కళ్ళతోనే ప్రశ్నించారు, కళ్ళు ఎగరేస్తూ. రాధ కోసమని వచ్చారు తాతగారు, పద్మ కోసం కాదు, కృష్ణ బతకటం కోసం చెప్పేశాను అంటూ వెళ్ళి శిల్పసుందరి విగ్రహాన్ని తిప్పాడు. గోడలో కబ్బోర్డు జరిగిపోయి మార్గం ఏర్పడింది. రాజేంద్ర లోపలికి వెళ్ళటంతో పద్మ, ఆనందభూపతులు కూడా లోపలికి వెళ్ళారు. లైట్ వేసి ఆనందభూపతి చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళి మెట్లు దిగి మళ్ళీ మెట్లను ఎక్కి పైకి హాల్లోనికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఒక పరికచారిక కునికిపాట్లు పడుతూ కూర్చుని ఉంది. జైలు లాంటి గదిలో కృష్ణ ఫోటోని తదేకంగా చూస్తూ శ్రావణ మేఘంలాగా వర్షించే కళ్ళతో చాలా దయనీయంగా కూర్చుని ఉంది రాధ. ఆమెను చూడగానే ఆనందభూపతి ప్రాణాలు లేచి వచ్చినట్టుగా అయ్యాయి. పద్మకు 1000 మహాసామ్రాజ్యాలను జయించినంత ఆనందం కలిగింది. రాధా అంటూ ఒక్క పరుగులో వెళ్ళి రాధను వాటేసుకుని బావురమని ఏడవటం ప్రారంభించింది పద్మ. అక్క అంటూ ఉలికిపాటుతో కళ్ళు తిప్పి చూస్తూనే గబాలన పైట కొంగుతో ముఖాన్ని చాటు చేసుకుంది రాధ. ఆనందభూపతి, రాజేంద్ర ప్రసాద్ ఆధారంతో అక్కడున్న కుర్చీలో కూలబడ్డారు. అరణ్యంలో తప్పిపోయిన పసివాడికి హఠాత్తుగా కన్నతల్లి కనిపిస్తే ఎలా ఉంటుందో అలా హృదయమంతా ఆనంద ప్రకంపితమైంది ఆనందభూపతికి. నా అజ్ఞానాన్ని, అవివేకాన్ని, మూర్ఖత్వాన్ని క్షమించు రాధా, నన్ను క్షమించు ప్లీజ్, ఆయన్ని కాపాడు అంటూ కదిలి కదిలి ఏడవసాగింది. అక్క ఊరుకో, ఏమిటిది పసిబిడ్డలా, లే కళ్ళను తుడుచుకో అంది లేవదీయడానికి ప్రయత్నం చేస్తూ రాధిక. ఆ క్షణం అంత త్వరగా వస్తుందని అస్సలు ఊహించలేదామె. ఇంతకీ ఇంకా నీ ముఖాన్ని చాటు చేసి నన్నెందుకు బాధపడుతున్నావు రాధా? ముందు ఈ పరదాను తీసే. నిన్ను నేనన్న మాటలన్నీ ఎలా తూట్లు పొడిచి ఉంటాయో నాకు తెలుసు. అనటం తేలికే, తిరిగి నిన్ను ఇదివరకటి రాధలా మార్చడానికి నేనెంత తపస్సు చేయాలో కదూ. ఏం చేయను, కృష్ణ నా ఒక్కదాన్ని స్వంతం చేసుకోవాలని ఆశపడ్డాను. కానీ ఇలా ఎవ్వరికీ దక్కకుండా మంచంలో మగ్గిపోతాడని కలలో కూడా ఊహించలేకపోయాను. డాక్టర్లు రాధ వస్తేనే కానీ బతకడని ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు. నాకు పతిభిక్షను పెట్టు చెల్లి, కొంగు చాపి వేడుకుంటున్నాను అంది. రాధముఖానికి అడ్డుగా ఉన్న కొంగుని లాగి గిరవాటు వేసి గడ్డం పట్టుకుంది వేడుకోలుగా. దానికి నన్నింతగా వేడుకోవాలక్క, అది నా ధర్మం. కానీ అంటూ ఆగిపోయింది సందేహంగా. చెప్పాలా వద్దా అని తటపటాయిస్తూ. ఏమిటి నీ సందేహం? పరీక్షగా చూసింది. ఆయనకి ఆరోగ్యం బాగుపడ్డాక తిరిగి నన్ను వెళ్ళనిస్తానని మాట ఇస్తావా అంది. ఎక్కడికి? పద్మతో పాటు ఆనందభూపతి బ్రుకుటి కూడా ముడుచుకుంది. మీ అందరికీ దూరంగా అంది కళ్ళు వాల్చుకుంటూ. ఎందుకు? నన్ను చూస్తే కృష్ణ మళ్ళీ నన్ను కావాలంటారు. ఆ సంగతి నాకు తెలీదా? నేను మీకు దూరంగా ఉంటే గాని ఆయన నీ స్వంతం కాలేరుగా. ఇంకా నన్ను పరీక్షిస్తూ ఉన్నావా రాధా? కృష్ణ నా ఒక్కదాని స్వంతం కాదు, అందరి స్వంతమే. నీతో నేను కృష్ణని పంచుకుంటాను అంది పద్మ నిశ్చయానికి వచ్చినట్టుగా. కానీ అది నా అభిమతం కాదక్క. మిమ్మల్ని వేరు చేయాలని నేను ఎప్పుడూ అనుకో అంటూ ఏదో అంటూ ఉండగా, నీ మంచితనం ఏమిటో, సంస్కారం ఏమిటో, వ్యక్తిత్వం ఏమిటో నాకు ఇంకా తెలియదనే అనుకుంటున్నావా రాధా? అన్నీ తెలిసి స్వార్థానికి లొంగిపోయి ఇన్ని తిప్పలను తెచ్చుకున్నాను. ఇక నేను లేకపోయినా కృష్ణ బతకగలడు. కానీ నువ్వు లేకపోతే క్షణం కూడా ఆ ఎడబాటును భరించలేడని ఈ సంఘటన బాగానే నాకు రుజువు చేసింది. ఇంకేమీ మాట్లాడుకో, మన పతిదేవుణ్ణి బతికించు అంది ఈసారి రాధ పాదాల మీదకు జారి ప్రార్థిస్తున్నట్టుగా పద్మ. ఇదేం పిచ్చి పని, లే ముందు అంది పద్మ కళ్ళను తుడుస్తూ. రాధ, నాకు ఒక మాట ఇవ్వాలి రాధ. చేయి చాపుతూ పద్మ అడగటం చూడగానే మళ్ళీ ఏం గ్లాస్ పెడుతుందో అని ఆందోళనగా చూడసాగారు రాజేంద్ర, ఆనందభూపతులు. ఒకటి కాదు, 100 మాటలైనా ఇస్తాను. మాట కాదు, నువ్వు కావాలంటే నా ప్రాణం ఇమ్మన్నా ఇస్తాను. అడుగక్క అంది రాధ. నా చేతిలో చెయ్యి వేసి ప్రమాణాన్ని చెయ్యి అంది పద్మ చెయ్యి చాపి. చాపి ఉన్న పద్మ చేతిలో చెయ్యి వేసి ప్రామిస్ అంది రాధ. అయితే నన్ను కృష్ణను విడిచి ఇక ఎక్కడికి వెళ్ళకూడదు అంది తర్జనీ చూపిస్తూ. వాగ్దానంతో రాధను కట్టేస్తూ పద్మ. శాంతి శ్వాసను తీసుకున్నారు రాజేంద్ర, ఆనందభూపతులు. సరే, ఇక నేను నీ ఇష్టానుసారం బతుకుతాను అంది నవ్వుతూ రాధ. అయితే పద, నీ కోసమని మామయ్య కూడా వచ్చారు, ఎక్కడ రానంటావో అని అంది రాధ చెయ్యి పట్టుకుని లేచి
బ్లౌజ్లో నుంచి ఓ చిన్న ముక్కమల్ బ్యాగ్ తీసి అందులో నుంచి రాధ ఆ రోజు తీసి తన పాదాల దగ్గర పెట్టిన ఆభరణాలను తీసి రాధకిస్తూ ముందు ఇవి పెట్టుకోమన్నట్టుగా చూసింది. రాధ ఆ నగలను తీసుకుని చెవులకు, చేతికి, మెడలోనూ వేసుకుంది. ఆ గదిలో నుంచి వచ్చి వంగి ఆనందభూపతికి నమస్కరించింది. సౌభాగ్యవతి భవ. పదమ్మా, త్వరగా వెళ్దాం అన్నారు త్వర పెడుతూ ఆయన. కారు దిగగానే రాధ అంటూ చుట్టేశారు. అంతా వచ్చి పెనిదిని చూసిన పేదల్లాగా. ఒక్క క్షణం ఉండండి, కృష్ణ బతకాలంటే అత్తయ్య గారి అనుగ్రహం కావాలి కదా. నేను వెళ్ళి ఆవిడ్ని ప్రార్థించి కుంకుమను తీసుకుని వస్తాను అంటూ రాధ అటు వెళ్తూ అంతా ఆమెను అనుసరిస్తూ ఉండగా మొదటిసారిగా పద్మ పవిత్రాంతఃకరణతోటి రాధను అనుసరించింది. అందరి వెనక ఆనందభూపతి కూడా ఉన్నారు. అమ్మా, నాకు పతిభిక్షను పెట్టండి అంటూ వెళ్ళి జ్ఞానాంబికాదేవి పాదాలకు సాగిలపడి మొక్కింది రాధ. ఆర్తి నిండిన కంఠస్వరంతో ప్రార్థనాపూర్వకంగా. అంతా ఉత్సుకతతోటి మెరిసే కళ్ళతో ఆమెను చూస్తూ ఉన్నారు. జ్ఞానాంబికాదేవి కళ్ళు తెరిచి చిరునవ్వుతో కుంకుమను తీసి రాధ కొంగులో పోసింది. మనసా వాచా కర్మణ కృష్ణను నా భర్తగా అంగీకరిస్తున్నానమ్మా అంటూ కుంకుమ నుదుట బొట్టును పెట్టుకుంది. పద్మ కూడా అత్తగారి పాదాలను తాకి నమస్కరించింది. పద్మ నుదుటన బొట్టు పెట్టి గులాబీ పువ్వు దోసిట్లో పెట్టి చిరునవ్వుతో ఆశీర్వదించింది ఆవిడ. పద్మ తనకి తెలియకుండానే హర్ష పులకితురాలైంది. ఉద్విగ్నతతోటి అదిరే గుండెలతో కుంకుమతో కృష్ణ శయన మందిరంలోనికి వచ్చింది రాధ. డాక్టర్లు సైతం రాధనే చూస్తూ ఉన్నారు అపురూపంగా. తన చేతిలోని కుంకుమను తీసి కృష్ణ నొట్ట మీద పెట్టి గుండెల మీద, కంఠం మీద బొట్టు పెడుతూ మనస్సులో అత్తగారిని, పరమాత్మను ప్రార్థిస్తూ చేతులను జోడించింది. గట్టిగా దగ్గుతూ రాధా అంటూ ఆ చుట్టుపక్కల ప్రదేశాలు దద్దరిల్లిపోయేలా పెద్ద కేకను వేశాడు కృష్ణ చైతన్య. నేనిక్కడ మీ పక్కనే ఉన్నానండి అంటూ అతని చేతులు పట్టుకుని, ఏది ఇలా చూడండి, మీ రాధనే, నేనే వచ్చాను మీకోసమని, కళ్ళు తెరవండి ప్లీజ్ అంది ప్రాధేయపూర్వకంగా అతని భుజాలు పట్టుకుని కుదుపుతూ రాధిక. ఉత్కంఠగా ఊపిర్లు బిగపట్టి మరీ చూస్తూ ఉండిపోయింది పద్మ. అందరి పరిస్థితి దాదాపుగా అలాగే ఉంది. డాక్టర్లు కళ్ళు నోళ్లు వదిలి మరీ చూస్తూ ఉన్నారు. మెల్లగా కదిలిన కనురెప్పలు విచ్చుకున్నాయి. గాలిలోకి లేచిన చేతులు రాధిక చేతుల్ని గబాన్న పట్టుకున్నాయి. కనులు తెరిచి వెలుగును చూడలేక నుదురును చిట్లించాడు. రాధా ఆర్తిగా పిలిచాయి కృష్ణ చైతన్య పెదవులో. కృష్ణ, నేను వచ్చేశాను. ఇంకెప్పుడు మిమ్మల్ని విడిచి వెళ్ళను. ఈ ఒక్కసారికి క్షమించండి. ఇలా నా వైపు చూడండి అంది అతని కళ్ళ నుంచి స్రవించే అశ్రువులను ఒత్తుతూ రాధిక. ఆమె మాటలు పూర్తి కాకుండానే గబాల మీదకు లాక్కున్నాయి అతని చేతులు. ఆ హఠాత్ పరిణామానికి వెళ్ళి అతని మీద పడింది రాధిక. రాధా, నా రాధా అంటూ రాధిక శరీరం అంతా చేతులతో నిమురుతూ ముఖాన్ని ముద్దులతో ముంచెత్తుతున్నాడు కృష్ణ చైతన్య. రాధ సిగ్గుతో లేవబోతూ ఉంటే మరింత ఆత్రంగా చుట్టేస్తూ ఉన్నాయి అతని చేతులు. చప్పున కదిలి దగ్గరగా వెళ్ళిన సుచిత్రాదేవి, కృష్ణ, మీరిద్దరే కాదు, ఇక్కడ మేమంతా కూడా ఉన్నాం, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ అతని రెండు చేతులకు బలానికి ఇంజెక్షన్లను చేసింది. నొప్పి తోచి పూర్తిగా ఈ లోకంలోనికి వచ్చినట్టుగా చుట్టూ అయోమయంగా చూశాడు. మెల్లగా అతని చేతుల్లో నుంచి విడిపడి మంచం వెనక్కి వెళ్ళిపోయింది రాధిక. అప్పటికి ఈ లోకంలోకి వచ్చిన డాక్టర్లు, కృష్ణ, ఆర్ యూ ఆల్ రైట్ అంటూ వెళ్ళి అతన్ని చుట్టుముట్టారు. ఐఎమ్ ఆల్ రైట్ డాక్టర్, నాకేమైంది ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. శ్రీనివాస్ క్లుప్తంగా జరిగినదంతా అతనికి వివరించాడు. అంతా విని నిశ్శబ్దంగా ఉండిపోయిన కొడుకును కృష్ణ అంటూ దగ్గరగా వెళ్ళారు ఆనందభూపతి. నాన్న అంటూ గబాల్న ఆయన్ని చుట్టుకుపోయాడు అతను. నా తండ్రి, నన్నెంత కంగారు పెట్టావురా, ఈ వయసులో పుత్రశోకం తప్పదా అని తల్లడిల్లిపోయాను నా నాయన. డాక్టర్లు ఎంత చెబుతూ ఉన్నా నాకు నమ్మకం కలగలేదనుకో. నువ్వు ఇలా కళ్ళు తెరిచి మాట్లాడే వరకు నా ప్రాణాలు అవిసిపోతూనే ఉన్నాయి. ఆ భగవంతుడి దయ వల్ల నువ్వు బతికి మాలో ప్రాణాలను పోసావురా తండ్రి. నిజంగా ఇదంతా ఆ రాధమ్మ తల్లి కరుణ అన్నారు ఆనందభూపతి. నిజం రాజావారు, ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లో చూశాను తప్ప నిజ జీవితంలో చూడటం అనేది ఇదే ప్రారంభం. అసలు ఇతనికి ఏ వైద్యం చేయాలో కూడా మాకు అర్థం కాలేదంటే నమ్మండి. వ్యాధి ఉంటే దానికి తగిన మందు వేయగలం. అసలు వ్యాధి లేని మనిషికి ఏ మందు ఇవ్వగలం చెప్పండి? యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ మిస్టర్ కృష్ణ. మీరన్నట్టుగా ఇది రాధ వల్లే సాధ్యపడింది అన్నారు డాక్టర్లంతా రాధను అభినందిస్తున్నట్టుగా ముక్తకంఠాలతోటి. నేను కేవలం నిమిత్త మాత్రురాలి సార్. ఇదంతా మా అత్తగారు పూజించే ఆ శ్రీకృష్ణ పరమాత్మ దయ మాత్రమే. కాలం సమాజం మారచ్చు,
జీవన విధానాల్లో మార్పు రావచ్చు కానీ సత్యస్వరూపుడైనటువంటి భగవంతుడిలో మార్పు లేదు. నమ్మి కొలిచేవాన్ని ఏ పరిస్థితుల్లోనైనా రక్షించగలిగేది కేవలం దైవశక్తి మాత్రమే. దృఢతరమైనటువంటి విశ్వాసం కదలాడేటటువంటి కంఠంతో అంది రాధిక. అంతా రాధను మెచ్చుకుంటూ హర్షధ్వానాలు చేశారు. గాఢంగా నిట్టూచింది పద్మ. డాడీ అంటూ తండ్రిని సందేహంగా పిలిచింది విజ్జి దగ్గరగా వెళ్ళి. విజ్జి అంటూ చప్పున దగ్గరకు లాక్కుని గుండెలకు హత్తుకున్నాడు. అతనికి బలమైన ఆహారాన్ని ఇవ్వండి, ఈ మందులు వాడితే త్వరగా రికవర్ కాగలడు అంటూ మందులు రాసిచ్చి ఆనందభూపతి దగ్గర సెలవు తీసుకుని డాక్టర్లంతా ఒక్కొక్కరే వెళ్ళిపోయారు. చెల్లాయ్, ఇక నువ్వు కూడా వెళ్ళి పూర్తిగా రెస్ట్ తీసుకుని రేపురా. అవసరమైతే నేను ఫోన్ చేస్తాను. వద్దంటే నేళ్లాళ్ళ నుంచి తిన్నావో లేదో కూడా తెలియకుండా మాకు ఈ కష్టకాలంలో తోడు నీడగా ఉండిపోయావు. అసలు వట్టి మనిషివి కూడా కాదు అంటూ సుచిత్రాదేవిని ధనుంజయ్ తోటి పంపించేశారు ఆనందభూపతి. రాధమందిరంలోనే వంట చేసిన శేషమ్మ గారు మోక్ష కృష్ణ దగ్గరే అందరికీ భోజనాలను పెట్టించారు. పద్మ ఒక్కతే డైనింగ్ రూమ్లోకి భోజనం చేసింది తండ్రితోటి. ఆ రాత్రి అంతా కంటి నిండా నిద్రపోయిన అక్క చెల్లెళ్ళు భర్తలతోటి ప్రయాణమై సెలవు కోరితే ఆనందభూపతి కాదనలేకపోయారు. దగ్గర ఉండి రాధ కృష్ణను కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంది. విజ్జి మళ్ళీ రాధకు దగ్గరైపోయింది. కన్న కూతురు, కట్టుకున్న భర్త తనకి దూరమైన పద్మ ఇప్పుడు బెంగ భయం ఏమీ పట్టుకోవట్లేదు. తనకు అసలు ఎవరిని ఎలా చూసుకోవాలో, ఏ విధంగా పోషించాలో, ఏ పరిచయాలు చేయాలో తెలియదు. అన్నీ తెలిసినటువంటి వ్యక్తి రాధ. రాధ ఆదరణ, ఆత్మీయత, అనురాగం లభిస్తే చచ్చేవాడు కూడా ప్రాణాలను పోసుకుని లేచి వస్తాడనే నమ్మకం వచ్చేసింది. నిశ్చింతగా ప్రశాంతంగా బాధ్యతలు రాధకు వదిలేసి తన మందిరానికి వెళ్ళిపోయింది. భూపాల భూపతి కూడా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆనందభూపతి కూడా రాధమందిరంలోనే ఉండిపోవటంతో అక్కడే వంట చేస్తోంది శేషమ్మ గారు. పద్మ రాకపోవటంతో క్యారియర్ తీసుకుని వెళ్ళిన మోక్ష, నువ్వు భోజనానికి రాలేదే రాధ అడుగుతోంది అంది. నేను రాధకు ఫోన్ చేసి మాట్లాడతానండి, మీరు శ్రమపడక నరసింహతోటి పంపించలేకపోయారా అంది నొచ్చుకుంటూ పద్మ. ఇందులో శ్రమే ఉంది. పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టుకోవటం తల్లి బాధ్యత కదూ. నీ దృష్టిలో నేను ఎవరినైనా, నా దృష్టిలో మీరంతా నా కన్నపిల్లలతో సమానం అంది చిరునవ్వుతో, నిష్కల్మషం అయినటువంటి స్వచ్ఛత ప్రతిబింబించేటటువంటి స్వరంతో. ఆవిడలో మాతృ స్వరూపాన్ని మొదటిసారిగా గుర్తించిన పద్మ మానసికంగానే కృతజ్ఞతను చెప్పుకుంది. మోక్ష ఇంటికి వచ్చి ఫోన్ చేస్తానంది అని చెప్పటంతో ఎదురు చూస్తూ ఉండిపోయింది రాధిక. సాయంత్రం ఆనందభూపతి కృష్ణ చెస్ ఆడుతూ ఉంటే బత్తాయి తొనలను తీసి కృష్ణ నోటికి అందిస్తున్న రాధ ఫోన్ పోగటంతో గబాన్న వెళ్ళి తీసింది. హలో రాధ, నేను పద్మని. శ్రీవారు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అంది. నువ్వు వచ్చి చూడకుండా క్షేమ సమాచారాలు అడగడం ఏమిటి? నిద్రలేక వెళ్ళావేమో అనుకున్నాను. భోజనానికి కూడా రాలేదు. క్యారియర్ పంపిస్తే ఫోన్ చేస్తా అన్నావని అత్తయ్య చెప్పారు. ఇందాకటి నుంచి నీ ఫోన్ కోసమనే చూస్తున్నాను. ఈ ఫోన్ కాల్స్ ఏమిటి? నువ్వు వచ్చి ఆయన్ని చూసుకోవద్దా అంది రాధ. ఆట ఆపి ఆ సంభాషణ శ్రద్ధగా వింటూ ఉన్నారు తండ్రి కొడుకులు. ఎలా రాను? వస్తే ఆయన ఏమంటారో ఏమో. నిన్ననేగా లేచారు. మాటలతో ఆయన్ని అనునయించడం చేత కాదు, రెచ్చగొట్టడం బాగా తెలుసు. అదీ కాక నా చేతలతోటి ఆయన ఎలా రియాక్ట్ అవుతారోనని భయంగా కూడా ఉంది. ఆయన్ని నీకు అప్పగించాక నా ప్రాణానికి నిశ్చింత వచ్చినట్టుగా అయిపోయింది. మిమ్మల్ని ఇద్దరినీ నిర్దాక్షిణ్యంగా విడదీసి ఎంత బాధ పెట్టానో తలుచుకుంటూ ఉంటేనే సిగ్గు వేస్తోంది. ఆయనకి ముఖం ఎలా చూపించాలో తెలియటం లేదు. చాలా పెద్ద తప్పు చేసి దిక్కుతోచక ముఖాన్ని చాటేయవలసి వస్తోంది. ఆయన నన్ను క్షమించానంటే కానీ నేను రాలేనేమో. నా మొహం చూపించలేను. సారీ రాధ, నన్ను అర్థం చేసుకో ప్లీజ్ అంటూ ఫోన్ పెట్టేసింది. ఫోన్ స్పీకర్లో పెట్టింది రాధ. పద్మ మాటలు ఆ ఇద్దరు వినాలని. చేసేదంతా చేసి ఇప్పుడు చూడు ఎలా మాట్లాడుతోందో అన్నారు ఆనందభూపతి. ఇది కూడా మన మంచికే నాన్న. పద్మ ఇప్పుడు మా ఇద్దరిని ఏమీ అనలేదు, ఏం చేయలేదు. తప్పు తెలుసుకోవటానికి మనం కూడా అవకాశం ఇవ్వాలి కదూ. అలాంటి మూర్ఖులకు అనుభవాలే గుణపాఠాలు. నన్ను రాధతో పంచుకుంటేనే ఇక క్షమించేది అన్నాడు కృష్ణ చైతన్య. మిమ్మల్ని తనని ఇక నేను విడిచి వెళ్ళనని నా దగ్గర అక్క మాట తీసుకుంది కృష్ణ. అక్కడ జరిగినదంతా చెప్పేసింది రాధిక. గుడ్, వెరీ గుడ్, ఇక సమస్య లేదు. అయినా పద్మకు ఓర్వలేని తనం, అసూయ కూడా ఎక్కువే. తన ముందు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రాధా, ఏ సంగతైనా దాని ముందు బయట పెట్టకు.
మనసులో ఉన్నది ఉన్నట్టుగా కూడా చెప్పద్దు. ఎంతవరకు ఉండాలో అంతే, లిమిట్స్ పాటించడమే చాలా మంచిది. కొన్ని దాచాల్సినవి కూడా ఉంటాయని మర్చిపోవద్దు. ఇక చెప్పి రాదు, హఠాత్తుగా వచ్చేస్తుంది. మనల్ని ఏ రకంగా టెస్ట్ చేస్తుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పుడే మనం ఇదివరకటిలోలాగా స్వేచ్ఛగా కాక క్రమశిక్షణను పాటించాలేమో అన్నాడు గాఢంగా నిట్టూరుస్తూ కృష్ణ చైతన్య. నువ్వు చెప్పేదంతా నిజమే, కానీ ఆ జాగ్రత్తలేవే నువ్వే చూసుకోవాలి. రాధ పర్వాలేదు, నువ్వే చుట్టుపక్కల చూడకుండా మాట్లాడేస్తావు. ఈ పరివర్తన ఎంతకాలం నిలబడుతుందో, మార్పు పూర్తిగా వచ్చిందో లేదో వేచి చూస్తే గానీ తెలీదు. నువ్వు పద్మను పిలిచి మాట్లాడాలి, లేకపోతే రాధకే పరిమితమై తనని గాలికి వదిలేసావేమో అనుకుంటుందేమో. అదో గొడవ వస్తుంది, జాగ్రత్త అన్నారు ఆనందభూపతి కొడుకు మాటలను బలపరుస్తూ. రాధ పద్మకు ఫోన్ చేసి, అక్క, నువ్వు ఇక్కడికి వచ్చి కృష్ణతోటి మాట్లాడు. నీ మీద కోపం ఏమీ లేదు, మామూలుగానే కనిపిస్తున్నారు. ఇలా ఎంతకాలమని ముఖం చాటేయగలవు? చేసిన తప్పు ఒప్పుకుంటేనే కదా కోపం పోతుంది. ఆయనకి ఇప్పుడు బెడ్ రెస్ట్ బాగా అవసరం. 10 రోజుల వరకు మంచం దిగవద్దని డాక్టర్ చెప్పారు. అందుకని ఆయన రాలేరు, నువ్వే రావాలి. సపర్యలు నేను చేస్తాను. పక్కన ఉండి ఆయన్ని సరదాగా ఉంచాల్సింది నువ్వేగా. ఇలాంటప్పుడే మాట కలిపి దగ్గరైపోవాలి. దూరాలు పాటించి మర్చిపోవాల్సినటువంటి విషయాలు మళ్ళీ గుర్తు తీసుకురావద్దు. త్వరగా రా, మావయ్య ఇక్కడే ఉన్నారు. ఆయన మంచం దిగేంత వరకు అంతా ఇక్కడే ఉందాం అంది రాధ. ఓకే, అయితే వస్తున్నాను అంటూ ఫోన్ పెట్టేసింది పద్మ. విజ్జి రాధ చెప్పినటువంటి శ్లోకాలు ముద్దు ముద్దుగా చదువుతూ ఉంటే వింటున్నారు సంభ్రమంగా శేషమ్మ గారు. విజ్జిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మురిపంగా చూస్తూ ఉంది. పువ్వులు మాల కడుతూ చూస్తూ ఉంది మోక్ష. విజ్జి హోంవర్క్ చూస్తోంది రాధ. విజ్జినే చూస్తూ వింటున్నారు కృష్ణ ఆనంద భూపతులు. అంతా ఒకే కుటుంబ సభ్యుల్లాగా ఉన్న వాళ్ళ మధ్యకు ఎలా వెళ్ళాలా, ఎలా పలకరించాలా అని గుమ్మం దగ్గరే ఆగిపోయిన పద్మ పోస్ట్ మ్యాన్ వచ్చి శుభపత్రిక ఇవ్వటంతో అది తీసుకుని వస్తూ, కృష్ణ, ఇదేదో ఆహ్వాన పత్రికేమో చూడండి అంటూ ఇచ్చింది. కృష్ణ దాన్ని తీసుకుని చూస్తూ, దేవీ ప్రతిష్టకు ఆహ్వానం నాన్న. శ్రావణ శుక్రవారం మొదటి వారమే, రాఘవేంద్ర భూపతి గారి పిలుపు ఇది అన్నాడు ఇస్తూ. 5 రోజులు చండీ యాగం, లక్ష్మీ గణపతి యాగం, రుద్ర మహాయాగం కూడా చేస్తూ ఉన్నారట అన్నారు పత్రికను తీసి చూస్తూ ఆనందభూపతి. అయితే మనకి మళ్ళీ ఇదో వేడుక ఉందన్నమాట అంది పద్మ కృష్ణ పక్కన కూర్చుంటూ ఉత్సాహంగా. కృష్ణ చైతన్య పక్కన మంచం మీద కూర్చుని ఉండు. ఆమెను చూసి ఉదాసీనంగా ఉండిపోయాడు కృష్ణ చైతన్య. రాధసైకతో అక్కడ నుంచి ఒక్కొక్కరే అంతా లేచి వెళ్ళిపోయారు. విజ్జి గార్డెన్లో కూర్చుందాన్రా తల్లి, అక్కడ చల్లగా ఉంటుందేమో అంది రాధ. శేషమ్మ గారు కిచెన్లోనికి, మోక్ష దేవుడి గదిలోనికి, రాధా విజ్జీలతోటి ఆనందభూపతి లాన్లోనికి వెళ్ళిపోయారు. పద్మకు కృష్ణకు ఏకాంతాన్ని కల్పిస్తూ. కల్పనాదేవి కలం పేరుతోటి గాయత్రీదేవి గారు రచించినటువంటి జ్ఞానోదయం నవల 31వ భాగాన్ని చదివాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. నమస్తే.